తన కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తా. మొదట ఎంపీ పదవికి, అనంతరం పార్టీకి రాజీనామా చేసి కార్యకర్తల నిర్ణయం మేరకు నడుస్తా. తన కార్యాచరణ ప్రతిరోజు ఉదయం 4:30 సోషల్ మీడియాలో పెడతా, చూసుకోండి. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయం, తనకంటూ ఓ నిర్ణయం లేదు అని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను, అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి, అంతేగాని పబ్లిక్ క్వశ్చన్ అడగదు. చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది, కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి. అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి. నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్సీలో రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ కోటరావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది, మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది, రమణ గారికి నాకు. నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొదటితో ఒక జగన్మోహన్ రావు ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బుర్ర చల్లుతారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బుర్ర చల్లుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు 10 కోట్లు ఇచ్చాము ఈ నియోజకవర్గానికి, ఓన్లీ ఎంపీ నిధులు. ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందిగామ ఫ్లైఓవర్ కానీ, కంచెల ఫ్లైఓవర్ కానీ, ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాయక్ గారు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు గడ్కరీ గారితో మాట్లాడి అక్కడ కొంచెం శాంక్షన్ చేయించే, దానికి కూడా డీపీఆర్ అడిగారు, అది కూడా రెడీ అయింది, అది కూడా చేసేస్తాం. సో నా స్థాయిలో ఎంపీగా నేను కేంద్రంలో, ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా లోక్సభ గౌరవనీయులు మిత్రులు పెద్దలు కేశినేని నాని గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా 10 కోట్ల రూపాయలు అడిగిందే తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నాని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.